ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడు వైరు మా కన్న తండ్రి, మనిషి భయము భక్తి లేకుండా నిర్భయముగా లోకంలో నిన్ను విడిచి బ్రతుకుతున్నాడు తండ్రి. చదువులని, పదవులని, ఉద్యోగాలని లోకంలో తండ్రి తన్ను కాపాడలేని లోకం వైపు చూసి లోకాన్ని వెంబడిస్తున్నాడే తప్ప చావు తర్వాత ఆత్మ ఏమైపోతుందో అన్న భయం లేక బ్రతుకుతున్నాయి మానవాడికి బుద్ధి కలిగించే బోధన మాకు ప్రసాదించమని వేడుకుంటాం. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. బైబిల్ ఎంత గొప్పది అంటే, భూమి మీద బంగారపు షాపులు ఉన్నాయి. భూమి మీద బంగారపు షాపుల్లో, ప్రపంచంలో ఉన్న బంగారపు షాపుల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి కొట్టేస్తే ఒక 100 లారీలు అవుతుందా? ఒక 100 వేసుకోండి. 100 లారీలు కలిగిన బంగారం గుట్ట పక్కన పెడితే, దాని పక్కన బైబిల్ పెడితే బైబిలే గొప్పదే. ఎందుకంటే బైబిల్ గొప్పదే. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది కదా ఈ బంగారం అని అంటావా? ఆ బంగారాన్ని కలిగించింది కూడా ఆ బైబిలే. ప్రపంచంలో ఉన్న బంగారపు షాపుల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి కొట్టేసి దాని పక్కన బైబిల్ పెడితే ఏదండి రెండిట్లో గొప్పది అంటే, దైవాన్ని తెలుసుకున్నవాడు, దైవాన్ని గుర్తించినవాడు, దైవశక్తిని ఎరిగినవాడు బైబిలే గొప్పదంటాడు. ఎందుకంటే ఆ బైబిల్ వలన, ఆ మాట వలన కలిగిందే ఈ బంగారం. ఇంకా విలువైనవి ఏవి అంటే వజ్రాలు అండి. వజ్రాలు ఒక్కొక్క వజ్రమే కోట్లు చేస్తుంది. ఒక్కొక్క వజ్రమే కోట్లు చేస్తుంది. ఎన్ని వజ్రాలు ఉన్నాయో ప్రపంచంలో, అన్ని వజ్రాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాని పక్కన బైబిల్ పెడితే ఏదండి గొప్పది అంటే బైబిలే. ఎందుకండి ఇన్ని కోట్ల రూపాయలు వజ్రాలు, ఇన్ని కోట్లు కదా, బైబిల్ గొప్పది అంటారేంటి అని అంటే, పిచ్చి సన్నాసులు ఏమంటారంటే, ఏమండి 1000 కోట్లు ఖరీదు చేసిన వజ్రాల కంటే బైబిల్ గొప్పది అంటారేంటి అండి అని అంటారు. చదువుదాం ఒక మాట. వాళ్ళకి తెలియంది దేవుడు మనకు చెప్పింది. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి ఆయన. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరపడుతున్నారా మీరు? బంగారం గొప్పదని, వజ్రాలు గొప్పదని, ఈ లోకంలో ఆస్తులు గొప్పవని, ఏదైతే విలువైనది అని మనిషి అనుకుంటున్నాడో వాటన్నిటికన్నా విలువైనది, వాటన్నిటికి మూలం దాన్ని కలిగించింది ఎవరు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా? యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏదైనా విలువైంది. ప్రపంచంలో ఏదని విలువైందని అనుకుంటున్నావో, ఈ మనిషి అనుకుంటున్నాడో, ఈ వెర్రి వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు ఏమని? కలిగి ఉన్నది ఏదైనా సరే నేనే కలిగించాను అని దేవుడు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు నేనే కలిగించాను అంటున్నాడు. అంత గొప్పవాడా యేసుప్రభు? అంత గొప్పవాడండి. అంత గొప్పవాడా యేసుక్రీస్తు? అంత గొప్పవాడు. కలిగిందంతా కూడా ఆయన వలన కలిగిందా అంటే ఆయన వలన కలిగింది. ఆయన మాట వలన కలిగిన, ఆయన వలన కలిగిన ప్రకృతిలో ఏదేదో విలువైంది నువ్వు అంటున్నావే. ఏవో వజ్రాలు విలువైనవి, బంగారం విలువైంది, టేకు విలువైందని, గంధపు చెక్కలు విలువైనవని, విలువైన ఏ వస్తువు మనిషి దానికి విలువిచ్చాడో వాటన్నిటికీ మూలం యేసు అంటే బైబిల్. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యమే బైబిల్ గ్రంథంగా వ్రాయబడింది. ఈ బైబిల్ గ్రంథంగా రాయబడింది. దేవుని మాటలు ఇవి దైవ గ్రంథం. ఇది దైవ గ్రంథం, దేవుని మాట. ఇది దేవుని మాట. భయం ఉందా ఎవరికైనా? మళ్ళీ వచ్చాను ఆయన మార్కు సువార్త 12వ అధ్యాయం 24. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు అన్న యేసుక్రీస్తు అర్థమయ్యాడా ఈ ప్రపంచానికి? అర్థమయ్యాడా? చదువునైనా.
అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలన పొరబడుతున్నారు. ఎరగట్లేదు, పొరపాట్లు పడిపోతున్నారు. ఎరగట్లేదు. ఏమి ఎరగట్లేదు? యేసు ప్రభు లోకాన్ని కలిగించాడు, వీటన్నిటిని కలిగించింది యేసు ప్రభువేనని ఎరగట్లేదు. సమాజం గుర్తించట్లేదు. సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం చదువు. జ్ఞానము ముత్యములు కన్నా శ్రేష్టమైనది. ప్రపంచంలో మనిషి విలువ కట్టే ఏ విలువైన వస్తువులన్నీ, విలువ కలిగిన వస్తువులన్నీ దేంతో? జ్ఞానంతో, బైబిల్తో సాటి కావండి. అంత గొప్పదా బైబిల్ అంటే? అంత గొప్పదండి బైబిల్. అది అర్థమైందా ఈ ప్రపంచానికి? అందుకే ఎరుగకపోవటం వలన పొరబడుతున్నారు అన్నాడు యేసు ప్రభు. ఏంటి ఎరగలేకపోయింది ఈ ప్రపంచం అంటే? శరీరాన్ని చూశాడు మనిషి. శరీరాన్ని చూసి శరీర ధర్మశాస్త్రం అని రాసుకున్నాడు. ఈ శరీరాన్ని చూసి శరీర ధర్మశాస్త్రం రాసుకున్నాడు. రాసుకొని ఈ శరీర ధర్మశాస్త్రంలో ఏమున్నాయంటే కన్ను, నరాలు, ఎముకలు, మాంసం, రక్తం, ఈ శరీరంలో ఏవైతే ఉన్నాయో లోన వాటన్నిటి గురించి మనిషి రాసుకున్న శరీర ధర్మశాస్త్రం అని పేరు పెట్టిన దాంట్లో రాసేసుకున్నాడు. ఖగోళాన్ని చూశాడు, ఖగోళాన్ని, నక్షత్రాలని చూశాడు. ఖగోళ శాస్త్రం అని రాసుకున్నాడు. సూర్య కుటుంబం ఉన్న గ్రహాలు, దగ్గరగా ఉన్న వాటి పేర్లు, వాటి చుట్టూ ఉన్న వాటి వాతావరణం, వాటి పేర్లు, అసలు ఖగోళ శాస్త్రం అంటే ఏంటి మొత్తం రాసుకున్నాడు. అనిపించేదాన్ని చూసి అంతా రాసుకున్నాడు. చెట్లు చూశాడు. చెట్లు చూసి వృక్షశాస్త్రం అని రాసుకున్నాడు. కనిపించింది చూశాడు, వృక్షశాస్త్రం అని రాసుకున్నాడు. ఆ చెట్టు ఎంతకాలం బ్రతుకుంటుంది, ఆ చెట్టు కాండం ఎంత, ఆ చెట్టు ఏమిస్తుంది సమాజానికి, ఆ చెట్టు వలన లాభం ఏంటి, ఆ చెట్టు బ్రతికే కాలం, వీటన్నిటిని కూడా పూర్తిగా విశ్లేషించి వృక్షశాస్త్రం అని రాసుకున్నాడు. వాటన్నిటిని రాసుకుని పాఠశాలల్లో, లోకజ్ఞానం పాఠశాలల్లో, బడులలో, యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా బోధిస్తుంది సమాజం. అవే నేర్చుకుంటున్నారు. ఏం చెప్పాడు అంటే చెట్టు గురించి చెప్పారండి. ఏం చెప్పారు? శరీర ధర్మశాస్త్రం గురించి చెప్పాడండి. ఏం చెప్పారు? ఖగోళ శాస్త్రం గురించి చెప్పాడండి. కనిపించే వాటిని ఉన్నవి గనక, కనిపించాయి గనక, కనిపించిన వాటిని చూసావు గనక వాటి గురించి నువ్వు రాసుకున్నావు. అదే జ్ఞానం అంటున్నావు, అదే మహాజ్ఞానం అంటున్నావు. ఒక మాస్టర్ చెప్పినా, ఒక టీచర్ చెప్పినా, ఒక ప్రొఫెసర్ చెప్పినా, ఏటండి బాబు లోక జ్ఞానం అంటున్నావు. ఏటండి లోక జ్ఞానం ఏంటండి బాబు, ఏంటండి జ్ఞానం ఏంటండి అంటున్నాడు ఆశ్చర్యపోయినవాడు. కనిపించే వాటిని చూసి పాఠాలుగా రాసుకుని ఆ పాఠాలలో ఉన్న సారాన్ని బోధిస్తున్న ఆ సారాన్ని వింటున్న వారే ఇది మహాజ్ఞానం అంటే. కనిపించే వాటన్నిటికీ మూలం దేవుడు అంటున్నాడు, నేనేనరా వీటన్నిటిని కలిగించింది అని. మరి ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడే గొప్ప. మరి అంత గొప్ప దేవుడు అంటున్నావే, అంత గొప్పవాడు దేవుడు అంటున్నావే, ఆయనకి ఏమైనా విలువిచ్చావా? అది దేవుడు నిన్ను అడిగేది. ఆయన మాట వలన కలిగిన ప్రకృతిలో ఉన్న వాటన్నిటినీ చూసి శాస్త్రాలుగా రాసుకొని లోక పాఠశాలలో బోధిస్తున్నావే, మహాజ్ఞానం అంటున్నావే, వీటిని ఇదే మహాజ్ఞానం అంటున్నావే. మరి ఆ జ్ఞానానికి మూలం ప్రకృతి అయితే ఆ ప్రకృతిని కలిగించింది దేవుని మాటయ్యా బైబిలు. ఈ ప్రకృతిని కలిగించింది బైబిలు. మరి దీనికి ఏమైనా విలువిస్తుందా ఈ సమాజం? విలువిస్తుందా సమాజం? ఏమండి దీని గురించి ఏమండి ఆలోచిస్తారండి? ఇప్పుడు దేవుడు అంటారు ఏంటండి? దేవుడు నమ్ముకుంటే ఏమవుతుందండి? ఏమండి దేవుడు నమ్ముకుంటే ఏమైనా ఆకలి తీరుతాడా? దేవుడు నమ్ముకుంటే ఏమైనా ఉద్యోగం వస్తుందా? దేవుడు నమ్ముకుంటే ఏమైనా సుఖాలు తీరుతుందా? దేవుడు నమ్ముకుంటే ఏమండి దేవుడు నమ్ముకుంటే ఏమన్నా మేలు జరుగుతుందా?
కష్టపడి చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. నువ్వు వెళ్ళి నీ తల తాకట్టు పెట్టాలి అక్కడ. నీ బ్రతుకు కాలం అంతా వాడికి ఇవ్వాలి. వాడు అనుకున్నది నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు అనుకున్న జీతం ఆడిస్తాడు. ఆ జీతం తెచ్చుకున్నావు, అది 1,00,000, 10,000, 20,000, 50,000, ₹1,00,000 తెచ్చుకున్నావు. ₹1,00,000 తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తావు? మార్కెట్కి వెళ్తావు. 10,000 తెచ్చుకున్నవాడైనా, ₹10 తెచ్చుకున్నవాడైనా, 10,000 తెచ్చుకున్నవాడైనా, ₹1,00,000 తెచ్చుకున్నవాడైనా నువ్వు మార్కెట్కి వెళ్ళిన తర్వాత నీ ఆకలి తీర్చే కాయగూర పదార్థాలు అక్కడ ఉండాలిగా. కాయగూరల విలువ ఎప్పుడు బాగా తెలిసింది సమాజానికి అంటే ఇదిగో లాక్డౌన్లో, కరోనా వచ్చింది అప్పుడు తెలిసింది. అమ్మ, అటు లారీలు ఇటు రావడం మానేసాయి, ఇటు లారీలు అటు వెళ్ళడం మానేసాయి. అంతేనా? విలువ తెలిసింది. ₹1,00,000 తెచ్చుకున్నా, 10 లక్షలు తెచ్చుకున్నా నీ ఆకలి తీర్చే పదార్థం మార్కెట్లో లేకపోతే ఏం తింటావు? రా నువ్వు సంపాదించిన సంపద తింటావా? డబ్బులు తింటావా? డబ్బులు తింటావా? ఎవడు ఎంత సంపాదించుకున్నా, ఎంత తెచ్చుకున్నా నువ్వు తినే పదార్థం మార్కెట్లో ఉండాలిగా. మరి అది అక్కడికి ఎలా వచ్చింది? నేను ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాను, ఇన్ని సంవత్సరాలు చదువుకోగా నా చదువును బట్టి, నా తెలివితేటలను బట్టి నన్ను గుర్తించి పలానా ఉద్యోగం నాకు ఇచ్చింది ఈ సమాజం, ఆ ఉద్యోగానికి తగిన జీతం ఇచ్చింది, ఆ జీతం తీసుకొచ్చుకున్నాను అని నువ్వంటే, ఆ జీతం పట్టుకుంటే, ఆ జీతం నువ్వు తింటే నీ ఆకలి తీరుతాయిరా. నీ ఆకలిని తీర్చే పదార్థం ప్రకృతిలో పెట్టింది ఎవరు అంటే దేవుడు. భూమిని పండింది కనుక రైతు తీసుకొచ్చాడు. మరి ఆ భూమిని పండించింది ఎవరు? ఆ పదార్థాలు పండమని చెప్పింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చినవాడా? నీకు పాఠాలు నేర్పించిన మాస్టరా? నీకు పాఠాలు నేర్పించిన టీచరా? నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానా? కూరగాయ పదార్థాలు, ఆహార పదార్థాలు పండించింది. అడుగుతున్నాను నేను దేవుని తరపున ఒక ప్రతినిధిగా, నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా నువ్వు సంపాదించింది నువ్వు తినలేవు. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఆహార పదార్థం తింటేనే నీ ఆకలి తీరుతుంది. దానిని కలిగించిన వారు ఎవరు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. దేవుడు గడ్డిని, విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములు భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమైంది. దేవుడు భూమిని మొలిపించుగాక అని పలుకగా దేవుడు శాసనం చేశాడు. భూమి పదార్థాలు పండాలి అని శాసించాడండి దేవుడు. దేవుని మాటకు లోబడి భూమి పండుతుంది, పదార్థం నీ ఆకలి తీరుస్తుంది. భూమి పండకపోతే నువ్వేం తింటావు? ఏం తింటావు? నువ్వు సంపాదించుకున్న నీ చదువు తింటావా? నువ్వు సంపాదించుకున్న నీ సంపద తింటావా? ఏం తింటావా నువ్వు? ప్రపంచంలో ఎన్ని కోట్లున్నా ఏం తింటావు? భూమి పండకపోతే భూమిని పండించింది ఎవరు? పండమని శాసించింది ఎవరు? పండమని చెప్పింది ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు. భూమి ఆహార పదార్థాలు మొలిపించుగాక అన్నాడంతే, మొలిచాయి. భూమిలో నుంచి పదార్థం వచ్చింది, మొలిచాయి. మరి నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నావు, ఎంత చదువుకున్నావు, ఎంత సంపాదించుకున్నావు, ఆ సంపాదన తెచ్చుకున్నావు. ఆ ₹10 పచ్చిమిరకాయలు, ఆ ₹10 వంకాయలు, ఆ ₹10 టమాటాలు, ఇవన్నీ నువ్వు తెచ్చుకుంటేనే కదయ్యా నీ ఆకలి తీరుతుంది. తీరదా? లేదండి నేను అవి తినండి, నేను రాళ్ళు తింటానండి, నేను మట్టి తింటానని అంటావా? నువ్వు అంటావా? అనం కదా. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు, అడుక్కునేవాడు మొదలుకొని అధికారి వరకు ప్రపంచంలో ప్రతివాడు ఆహార పదార్థాలు, దేవుడు కలిగించిన ఆహార పదార్థాలు, అవి తింటేనే ఆకలి తీరుతుంది. మరి వాటిని కలిగించింది ఎవరు? దేవుడు అని నువ్వు గుర్తించావా? అసలు అది నీకు అర్థమయ్యిందా?
అసలు నువ్వు ఆలోచనలో ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీవు బాగా రుచిగా నీ తల్లో, నీ అక్కో, నీ చెల్లో, నీ భార్య అయ్యో బాగా వండి తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే కలిపి చక్కగా తిన్నప్పుడు, రుచి చూసినప్పుడు ఎవరు వండారు అంటావు. నీ తల్లి వండిందో, నీ చెల్లి వండిందో, నీ అక్క వండిందో, నీ భార్య వండిందో ఆ టేబుల్ మీద పెడితే నువ్వు కలుపుకొని నీ నోటికి అందించి తిని రుచి తగలగానే ఎవరు వండారు అని అంటావు. నీ తల్లి ఒకతే ఉందనుకోండి, ఎవరు వండారు అని అడగవు. అమ్మ బాగుండేవమ్మా, చక్కగా ఉండేవమ్మా అంటావు. అదే నీ భార్య ఉందనుకో, నీ భార్య వండిందనుకో, అమ్మాయి బాగుండేవమ్మాయి, చాలా రుచిగా ఉండేవమ్మాయి అంటావు. అదే నీ కూతురు వండిందనుకో, అమ్మ బాగుండేవు నాన్న అంటావు. నీ తల్లి అయినా, నీ చెల్లి అయినా, నీ అక్క అయినా, నీ అమ్మ అయినా, నీ భార్య అయినా ప్రకృతిలో ఉన్న పదార్థాలు తీసుకొచ్చి అన్నీ కలిపి కలగోరగా ఒక వంటగా వండి తీసుకొచ్చి నీ టేబుల్ మీద పెట్టింది. రుచి చూసిన నీవు బాగా వండావు అని వండిన వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావే కానీ, వండిన వారి గురించి నువ్వు ఆలోచించావే కానీ, ఏ రోజైనా ఈ పదార్థం మట్టిలో నుండి ఒక పదార్థంగా ఎలా బయటకు వచ్చింది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీవు ఇలాంటివి ఆలోచించవు. నువ్వు పిచ్చి పట్టింది. చదువుకోవాలని చదువు గురించి ఆలోచించావు, ఉద్యోగం రావాలని ఉద్యోగం గురించి ఆలోచించావు. వరే నీ చదువులైనా నీ ఉద్యోగం అయినా ఈ ఆకలి తీర్చడానికి రా. నువ్వు ఎంత చదువులు చదివినా, నువ్వు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఎన్ని చదువులు చదివించినా, ఈ చదువులన్నిటికీ మూలం ఉద్యోగం అనుకుంటే, ఆ ఉద్యోగం తెచ్చుకున్నా నువ్వు సంపాదన చేసిన కష్టం వాళ్ళు తెచ్చుకున్న ఈ ధనం, ఈ డబ్బులు తెచ్చుకున్నావే, దాన్ని తినవురా. నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సిందే, తెచ్చుకుని కావాల్సిన కూరగాయలు తెచ్చుకోవాల్సిందే, వండుకొని తినాల్సిందే. మరి అవి ఎలాగొచ్చాయి అక్కడికి? భూమి మలిపించుగాక అన్నాడు దేవుడు, అంతే బయటకు వచ్చేసాయి. వీటన్నిటికీ మూలం దేవుడని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? బాగా వండితే నీ తల్లిని పొగిడావు, బాగా వండితే నీ భార్యని పొగిడావు, బాగా వండితే నీ చెల్లిని పొగిడావు, నీ అక్కని పొగిడావు, బాగా వండింది అని, రుచిగా వండింది అని. కానీ దేవుడి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ గురించి ఆలోచిస్తావు, వైద్యం చేయించుకోవాలి అని. ఈ మట్టి దేహంలో వచ్చే చిన్న చిన్న రోగాలను ఇవి తీసుకోవడానికి, తీసివేయడానికి నీకు బాగోలేనప్పుడు డాక్టర్ గురించి ఆలోచించావు. ఎదుగుతున్నప్పుడు, వయసు వచ్చినప్పుడు భార్య గురించి ఆలోచించావు, భర్త గురించి ఆలోచించావు. ఇదే నా జీవితం, ఇదే నా జీవితం, ఇదే జీవితం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నీ కళ్ళ ముందు ఎంగిలి తింటూ బ్రతుకుతున్న కోడిని చూడు. నీ కళ్ళ ముందు నువ్వు తిని పారేసావే ఎంగిలి, అది తిన్న కుక్క నీ ఇంటి చుట్టూ తిరుగుతూ నీకు కాపలా కాస్తుంది కదా. నా యజమాని నాకు ఎంగిలి పెట్టినా నా యజమాని అని గుర్తించి నువ్వు ఎంగిలేసినా ఎంగిలి తిన్న కుక్క నీ గురించి ఆలోచించిందే. చూడండి, గడ్డి వలన వచ్చిన ధాన్యం తిన్నావు, శ్రేష్టమైన బియ్యం అంటున్నావు, అనేకమైన పేర్లు పెట్టావు వీటికి. సాంబార్ మసూరని, ఆ మసూరని, ఈ మసూరని, అంటే బాస్మతి అని ఎన్ని పేర్లు పెట్టావురా బాబు. అవన్నీ ఎలా వచ్చాయి? గడ్డిలో నుంచి, ఎత్తల నుంచి చెట్లు, గడ్డి భూమి మొలిపించుగాక అని పలికాడు దేవుడు. శ్రేష్టమైన ధాన్యం తెచ్చుకున్నావు, శ్రేష్టమైన ధాన్యం. దాని కింద ఉన్న గడ్డంతా వాముగా వేసావు, ఆ గేదెలకు పడేస్తున్నావు, ఆ ఎద్దులకు పడేస్తున్నావు తీసుకెళ్ళి, ఆ ఆవులకు పడేస్తున్నావు, ఆ గేదెలకు పడేస్తున్నావు తీసుకెళ్ళి. ఆ గేదె గురించి దేవుడు ఏమని రాయించాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళని చేశాను ప్రకృతిలో, రారాజులుగా చేశాను ప్రకృతిలో. నా పిల్లల్ని గొప్పవాళ్ళగా కన్నా నా పిల్లలు ప్రకృతిలో వాళ్ళు ఏం చేశారు? వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలు దేవుడిపై తిరగబడ్డారంటండి. ఏడు తిరగబడింది? మేము ఎప్పుడండి దేవుడి మీద ఎప్పుడు తిరగబడలేదని అంటావా? అంటే నేను ఎప్పుడండి దేవుడి మీద తిరగబడ్డాను అని అంటావా? నువ్వు తిరగబడతావేంటో తెలుసా? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడక గదికి వెళ్ళినంత వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో గాలిని పీల్చేసుకుంటున్నావు, ప్రకృతిలో నీరు తాగేస్తున్నావు, ప్రకృతిలో దేవుడు కలిగించిన ఆహార పదార్థాలు తినేస్తున్నావు.
నీ సమస్త సంరక్షణ రుచులన్నీ నువ్వు ప్రకృతిలో నువ్వు అనుభవిస్తున్నావు కదయ్యా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటన్నిటికి కలిగించిన వాడు దేవుడు. ఆయన గురించి ఏమైనా నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ఆయన గురించి ఏం ఆలోచన లేదు నీకు. అలా నువ్వు ఆలోచించకపోవటమే నువ్వు ఆయన మీద తిరగబడతావు. నువ్వు అలా ఆలోచించకపోవటమే నువ్వు ఆయన మీద తిరగబడతావు. ఏమంటున్నాడు చదవండి 3వ వచనం. నువ్వు ధాన్యాన్ని తిని చెత్త, ఈ వరి చెత్త పనికిరాదని వాముగా వేసి దాన్ని తీసుకెళ్ళి రోజుకి దాన్ని తీసుకెళ్ళి ఎదిగి పడేస్తున్నావే, ఎద్దుకు పడేస్తున్నావే. ఆ ఎద్దు గురించి చెప్తున్నాడు ఏమని? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. నా పిల్లలని చెప్పుకున్నానే, ప్రకృతిలో నేను కన్నానే నా పిల్లలు ప్రకృతిలో సమస్త సంరక్షణలు సమస్త రుచులు అందించాలి అని సమస్తాన్ని కలిగించి వాళ్ళ పాదాల కింద పెట్టానే ప్రకృతిలో. వాటన్నిటిని అనుభవిస్తున్న నా పిల్లలు నా మీద తిరగబడ్డారు. తెలివి లేదు, నా పిల్లలకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. నా పిల్లలు ప్రకృతిలో ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది నా పిల్లలు. వీళ్ళంతా నా పిల్లలు. నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? నా తండ్రి ఇన్ని చేశాడు నా కోసమని ఎప్పుడైనా ఆలోచించావా? నీ తల్లి బాగోకపోతే, నీ తండ్రి బాగోకపోతే, నీ తల్లికి బాగోకపోతే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తావు. నీకు బాగోకపోతే నీ బాగోగుల గురించి ఆలోచిస్తావు. కానీ నిన్ను కన్నవాడు ఒకడు ఉన్నాడు, అతనే నీ తండ్రి అయిన దేవుడు అని ఏ రోజైనా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఆయన గురించి ఆలోచించాలనే నీకు జన్మనిచ్చాడు ఈ తరంలో. ఆయన గురించి ఆయన సంతోషపెట్టాలని నీకు జన్మనిచ్చాడు ఈ తరంలో. అందుకే నువ్వు పుట్టావు. తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా వచ్చావు. ఆయన కావాలని కోరుకున్నాడు నిన్ను ఈ తరంలో. సమస్త ప్రకృతిని కలిగించిన దేవుడు, దేవాది దేవుడు, జగత్తు పునాది వేయబడక ముందే ఈ తరంలో నువ్వు రావాలి అని, నువ్వు పుట్టాలి అని నీ గురించి ఆయన ఆలోచించాడు తండ్రి. అందుకే నువ్వు పుట్టావు నీ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి. అందుకే వచ్చావు నువ్వేదో చదువుకొని, నువ్వేదో ఉద్యోగం చేసుకొని, నువ్వేదో లోకం వెంబడి వెళ్ళిపోవాలని కాదయ్యా నీకు జన్మనిచ్చింది. లోకాలను కలిగించిన తండ్రి, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు భూమి మీద ఆయన సంతోషపెడుతూ బ్రతకాలని, అందుకు కలిగింది నీ జన్మ. అంత గొప్ప విలువైన జన్మ కలిగిన ఈ మానవాళి, ఈ మనుష్యులు దేనికోసం ఆలోచిస్తున్నారు? కోటాను కోట్ల మంది ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు క్యారేజీలు కట్టుకొని. దేనికి? పని 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 పని. ఏ పని చేయడానికి వచ్చావు? నువ్వు ఏ పని చేస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియకుండా మర్చిపోయావు. నువ్వెందుకు పుట్టావో అన్న విషయాన్ని తెలియకుండా మర్చిపోయావు. కనుకనే నువ్వేం చదవాలో, ఏం సంపాదించుకోవాలో, ఏం ఉద్యోగం చెయ్యాలో అనే ఆలోచనలో పడిపోయావు. నిన్ను కన్నవాడు దేవుడని, ఆయన కోసం నిన్ను పుట్టించాడని, ఆయన కోసమే నువ్వు బ్రతకాలని ఎప్పుడైనా నువ్వు చదివావా? నీ గురించి రాసిన దేవుడు ప్రేమలేఖ. దేవుడు నీ గురించి రాసినదే ఈ ప్రేమలేఖ. దేవుడు మనందరి కోసం రాసిందేనండి ఈ ప్రేమలేఖ. ఎప్పుడైనా నువ్వు చదువుతున్నావా దీన్ని? ఈనాడు పేపర్ చదువుతావు ఏమండి? ఎవడో రాసిన చెత్త చదువుతావు. ఎవడెవడో రాసిన బోర్డుల మీద, పేపర్ల మీద ఉన్న పదాలు చదువుతావు. లోక జ్ఞానం చదువుతావు. చావు తర్వాత నీ ఆత్మను కాపాడలేని, నీ ఆత్మను బ్రతికించలేని ఎంతో చెత్త చదువుతావు ప్రకృతిలో. కానీ నీ ఆత్మను నిన్ను కాపాడుతున్న ప్రకృతిలో దైవ వాక్కులు నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుడి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? కూరగాయలే లేకపోతే నువ్వేం తెచ్చుకొని తింటావు చెప్పు? మట్టి తింటావా? నువ్వు మట్టే తినాలిక. కొన్ని దేశాల్లో ఏమండి ఆహార పదార్థాలు లేకపోతే వాళ్ళు మట్టిని ఏం చేస్తున్నారు తెలుసా? పిండి పదార్థాలలాగా దాన్ని కలిపి ఎండబెట్టి, బిస్కెట్లాగా ఎండబెట్టి తింటున్నారండి. మట్టే మీరు చూస్తారా?
అవినీతి, నిరంకుశత్వం వంటివి ఎన్నో పెరుగుతోన్న ప్రస్తుత ప్రపంచంలో సమస్యలు ఎదురయ్యేవి సామాన్య ప్రజలకే. అలా ఎన్నో కారణాల వల్ల కొన్ని దేశాలు నేటికి అత్యంత పేద దేశాలుగా మిగిలిపోతున్నాయి. ప్రపంచం రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతోన్నా కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ కూడా కొన్ని కనీస సౌకర్యాలు పొందలేకపోతున్నాయి. ఆకలి, దారిద్ర్యం వంటివి ఎన్నో ఆ పేద దేశాలకు సవాళ్లుగా మారాయి. అలాంటి దేశాల్లో తమ ఆకలిని తీర్చుకోవడానికి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అలా పేద దేశాల్లో ఒకటైన హైటీ అనే దేశంలో కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఏ స్థాయిలో ఉందంటే వారి ఆకలి తీర్చుకోవడానికి వారు మట్టిని తింటారట. మట్టిని తినటం ఏంటి అని అనుకుంటున్నారా? కానీ అది నిజం. కరేబియన్ దేశాల్లో ఒకటైన హైటీ అనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది పరిస్థితి. మరి వారు మట్టిని ఎందుకు తింటారు? ఇది ఎలా మొదలైంది అనే విషయంతో పాటు ఆ దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కరేబియన్ దేశాల్లో ఒకటైన హైటీ అనే దేశంలో పేదరికం కారణంగా ప్రజలు తమ ఆకలిని తీర్చుకోవటానికి మట్టిని తింటూ ఉంటారు. ఇది ఇప్పుడే మొదలైన పరంపర కాదు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నదే. మురికితో బిస్కెట్ ఆకారంలో చేసి ఈ మట్టిని వారు తమ కడుపును నింపుకోవటానికి తింటూ ఉంటారు. ఆరోగ్యకరమైన పోషక విలువలున్న ఆహారాన్ని తినే స్థాయి లేకపోవడంతో వారి కడుపులో ఆకలిని చంపడానికి ఆ మురికి మట్టిని వారు బిస్కెట్ల లాగా చేసుకొని తింటారు. హైటీ దేశంలో సుమారు 30 లక్షల మంది ప్రజలకు తినటానికి తిండి కూడా ఉండదు. వారికుండే ముఖ్యమైన సమస్య ఆకలి. సుమారు 10% మంది ధనికులు దేశంలోని 70% ఆదాయాన్ని పొందుతూ ఉండగా మిగిలిన వారు ఆకలికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది పెద్దలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ దేశంలో పండ్లు, ఇతర పోషకాహారం తినటం చాలా అరుదైన విషయం. అవి కేవలం డబ్బున్నవారు మాత్రమే తినే పదార్థాలని వారి ఉద్దేశం. కొన్నిసార్లు కష్ట సమయాల్లో వారి కడుపును నింపుకోవటానికి వారు ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న ఓ ఆహార తయారీ విధానాన్ని పాటిస్తారు. అదే బోన్ టెర్రేస్. ఇందులో ఉప్పు, నూనె, మురికి మట్టిని కలిపి వారు మట్టి బిస్కెట్స్ ను తయారు చేస్తారు. అలా తయారు చేసిన మట్టి బిస్కెట్స్ నే వారు ఆకలి తీర్చుకోవటానికి తింటారు. రుచి కోసం మట్టితో పాటుగా నూనె, ఉప్పును కలుపుకొని వారు బోన్ టెర్రేస్ అనబడే మట్టి బిస్కెట్స్ ను తయారు చేస్తారు. ఈ బిస్కెట్ల తయారీలో ప్రతి ఇంటి ఆడవారు పాల్పంచుకుంటారు. ఇలా మట్టితో చేసిన బిస్కెట్స్ ను తయారు చేసి అవి ఎండలో పెడతారు. హైటీ దేశంలోని కొన్ని కొండ ప్రాంతాల నుండి తెచ్చే ఈ మట్టిలో విటమిన్స్, కాల్షియం వంటివి ఎన్నో ఉంటాయని ఆ బిస్కెట్ల తయారీదారులు నమ్ముతారు. కానీ వీటిని తినటం ద్వారా మట్టితో వచ్చే రోగాలు, పోషకాహార లోపం, అంతకు మించిన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతారు. మట్టిని ఎండబెట్టి బిస్కెట్లాగా అవి తింటున్నారండి. అది ఏం ఆకలి తీరుతుందండి? అది ఏం అరుగుతుందండి? ఎందుకురా నీకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు నీకు దుస్థితి వచ్చింది? నిన్ను కన్నా నీ తండ్రిని వదిలేసావు. అందుకే నీకు ఈ కష్టాలు, అందుకే నీకు ఈ పనులు, అందుకే నీకు ఈ శ్రమలు, అందుకే నీకు ఈ ప్రయాసాలు. ఉదయాన్నే లేచిపోతావు, టెన్షన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను కన్నవాడు దేవుడని, నన్ను నేను లెక్క చెప్పాలి అని నన్ను లెక్క అడుగుతాడు. 60-70 సంవత్సరాల ఈ బ్రతుకులో నన్ను లెక్క అడుగుతాడు. అమ్మో, ఆ లెక్క నేను చెప్పకపోతే నా ఆత్మని ఆరని అగ్నికి నన్ను పంపిస్తాడు. ఆరని నిత్యాగ్నికి నన్ను తోసివేస్తాడు ఆత్మని అని ఎప్పుడైనా భయం ఉందా నీకు? ఎండలో నడుస్తున్నప్పుడు చెప్పులు లేకపోతే కాళ్ళు కాలాయి అంటున్నావు, కాళ్ళు కాలుతాయి అంటున్నావు. ఎలా చెప్పావు? చెప్పులు లేకుండా వెళుతున్నప్పుడు ఎండలో కాళ్ళు కాలుతున్నాయి అన్నావు. ఎలా చెప్పావు? కాళ్ళు కాలుతున్నాయి. నువ్వు ఎవరికైనా చెప్పావు అనుకో, నాకు చెప్పావు అనుకో, కాళ్ళు కాలుతున్నాయండి అని, కింద మంటలేవి అని అడుగుతాం. తెలివైన వాడు మంట ఏదండి కింద అని అడుగుతాడు. మంట అంటారేటండి, కాలు కాలుతుంటే అంటాడు. మళ్ళీ ఆడ భాష అదే, ఆడికి వివరణ లేదు. ఆడికి మన వంటగదిలో ఏ వస్తువు అయినా సరే, కూర కానివ్వండి, చారు కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా దించావంటే దించిన వెంటనే చేపెట్టావు అనుకోండి కాలుతుంది. ఎందుకు కాలింది? అది మంట మీద నుంచి దిగింది కనుక, మంట నీకు కనిపించింది కనుక ఇది కాలుతుంది అంటావు, కాలింది అంటావు. మంట మీద నుంచి దించావు కనుక. మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు
చెప్పులు లేనప్పుడు ఆ కాలే రోడ్డు మీద నువ్వు నడుస్తున్నప్పుడు కాలు కాలింది అన్నావు కదా, ఎలా కాలింది? ఏది మంట ఏది? అబద్ధం చెప్తున్నావు అంటావా? అబద్ధం చెప్తున్నాడండి అంటావా? అను. మంట లేకపోయినా కాలు కాలుతుంది అని చెప్పిన మాటని నమ్ముతాం. ఎందుకో తెలుసా? మనం కూడా ఒకప్పుడు చెప్పు లేకుండా నడిచాం గనక మనకి కాలింది గనక. మరి ఎలా కాలింది? భూమి అంతటికి వెలుగుగా ఉండాలని దేవుడు సూర్యుడు కలుగుగాక అన్నాడు. చూస్తారా? అది కూడా చదువునైనా ఆదికాండం 1వ అధ్యాయం ఊహించేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాక నీవు పలికెను. ఆ ప్రకారమే అయిపోయింది. సూర్యుడు భూమి మీద వెలుగు ఇవ్వాలి అని దేవుడు సూర్యుడు కలుగుగాక అన్నాడు. సూర్యుడు కలిగాడు. కలిగిన సూర్యుడి నుండి వస్తున్న కాంతి కిరణాలు పడిన నేల మీద సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణాలు పడ్డాయండి. వెలుగుగా పడింది ఆ రోడ్డు మీద. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి కిరణాలు పడితే నీ రోడ్డు కాలుతుంటే సూర్యుడు ఎలాగ మండుతుంది అంటారు? సూర్యుడు ఎక్కడుందనుకుంటున్నారు? పొయ్యికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఏదైనా పెద్ద వంటలు వండుతున్నారు అనుకోండి, కర్రలు పొయ్యి పెట్టి దగ్గరగా ఉంటే సెగ తగులుతుందా లేదా? మనకి దగ్గరగా ఉంటే సెగ తగులుతుంది, దూరంగా ఉంటే ఎలా సెగ తగులుతుంది? సెగ తగలదు. దగ్గరగా ఉంటే సెగ తగులుతుంది. సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నా, కాళ్ళు కాళ్ళతున్నా, నీవు ఉతికి ఆరేసిన బట్టలు వాటినన్నిటినీ ఎండబెడుతున్నా, అందులో ఉన్న వేడి ఏంటి అసలుకి? ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఎంత దూరం ఉందనుకుంటున్నావు? సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు అనుకుంటున్నావు భూమికి? దానికి ఒక లెక్క ఉంది. చూస్తారా? భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం విషయానికి వస్తే ఆ నక్షత్రం వేరేదో కాదు, అది మన సూర్యుడే. భూమికి సూర్యుడికి మధ్య ఉండే సరాసరి దూరం 14,80,00,000 కిలోమీటర్లు. కోట్ల కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం 30 కిలోమీటర్లు నగరపలసికి. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణాలు భూమి మీద పడితే నేను నేల కాలుతుంటే, ఆయన మాట వలన, దేవుడు మాట వలన కలిగించిన సూర్యుడు ఎలా మండుతున్నాడా? అలా మండించగలిగే శక్తి ఆయనలో ఉందా? అలాంటి ఆయనలో నుండి, ఆయన స్వరూపంగా, ఆయన పోలికగా భూమి మీదకి వచ్చావు. నువ్వు ఈ మట్టి బొమ్మలోకి వచ్చావు, మట్టి దేహంలోకి వచ్చావు. నీవంటే కనిపించే రూపం కాదు, నీవంటే ఆత్మవి. ఆ ఆత్మకి చావు లేదు. చావు, మరణం, మృత్యు అని కనిపించే ఈ దేహం గురించే చెప్తున్నావు. కనిపించే ఈ దేహం గురించే మాట్లాడుకుంటున్నాం మనం. మనిషి మరణించాడండి, మృత్యు మీద పడిపోయిందండి, చావు మీద పడిపోయింది అని మాట్లాడుకుంటున్నాం ఈ మట్టి దేహం గురించే. ఎందుకు? ఇది పుట్టుకతో వచ్చింది కనుక చావు, మరణం, మృత్యుతో వెళ్ళిపోవాలి. అసలు నీవంటే ఆత్మవి. ఆ ఆత్మకు చావు లేదు. ఎందుకు? ఆ దేవునిలో నుండి వచ్చినదే నీలో ఉన్న ఆత్మ. పైన ఈ మట్టి దేహానికి వెలుగుగా ఉండాలి అని, ఈ శరీరానికి వెలుగుగా ఉండాలని, ఈ శరీరానికి కాంతిగా ఉండాలనే దేవుడు కలిగించిన ప్రకృతిలో సూర్యుడి నుండి వచ్చిన వేడి, కాంతి, అందులోనే ఎంత మంటలుంటే, ఎలా మండుతుంటే, ఆయన గురించి నువ్వు ఆలోచించకుండా నీ గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ దేహం గురించి, మట్టిలోకి వెళ్ళిపోయే ఈ దేహం గురించి నువ్వు కష్టపడతావా? దేవుడిచ్చిన కాలాన్ని, విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటావా? నీకోసం ఆలోచించుకో. ఇది న్యాయమా? ఇది ధర్మమా? భార్య వంటగదిలోకి వెళ్ళి భర్త గురించి ఆలోచించకుండా, తన గురించి ఆలోచించుకొని, తన ఆకలి తీర్చుకొని, తనే వండుకొని, తనే ఆకలి తీర్చుకొని, భర్త గురించి ఏం పట్టించుకోకుండా ఉంటే భర్త ఊరుకుంటాడండి? పోనీ అతనే తన గురించి ఆలోచించుకుంటే, భార్య గురించి ఆలోచించకపోతే ఆవిడ ఊరుకుంటుందా? కనిపిస్తున్నారు గనక
ప్రశ్న వేస్తున్నావు. 10,000, 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చే యజమాని కనిపిస్తున్నాడు. అమ్మో మనం పని చేయకపోతే దెబ్బలాడతాడని నువ్వు అతను చెప్పింది దానికి చేస్తున్నావు. తలదించేసావు అతను చేయటానికి. తలదించావు, నీ తల అమ్మేసుకున్నావు, నీ తల తాకట్టు పెట్టేశావు. కనిపించే ఆయన ఏమంటాడోనని కనిపించే వారికే భయపడుతున్నావే. మరి కనబడని తండ్రి ఆయన రూపంగా నీలో, నీ శరీరంలో ఉంది. ఆత్మగా నువ్వు అనేది ఆత్మ. ఒకరోజు చావుతో, మృత్యువు, ప్రేరుతో, మరణంతో వెళ్ళిపోతావు, బయటకు వస్తావు ఆత్మగా. ఆ దేవుడికి నువ్వేం లెక్క చెబుతావు? పగల వెలుగుగా ఉండాలని సృష్టించిన ప్రకృతిలో సూర్యుడు ఎప్పటి నుంచి అండి మండుతున్నాడు అంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి అని చెప్పింది సైన్స్ ప్రపంచంలో. ఈ సైన్స్ అంది 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతున్నాడండి అని. దేవుడు తన మాట వలన కలిగించిన ప్రకృతిలో సూర్యుడే ఆరకుండా 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండుతుంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండుతుంటే చావు లేని ఆత్మ ఒకరోజు మరణంతో నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ వచ్చేస్తుంది బయటికి. మరి ఈ ఆత్మనికి ఎలాంటి భయంకరమైన మంటల్లోనికి పంపిస్తాడో నువ్వు ఊహిస్తావా? నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించవా? ఇప్పటికైనా నువ్వు ఎంగిలి పారేసిన కోడి తింది, నువ్వు ఎంగిలి పారేసిన కుక్క తింది, నువ్వు పారేసిన గడ్డి గేదె తింది, ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడుతున్నాయి. ప్రకృతిలో శ్రేష్టమైనవన్నీ నీకు ఇచ్చాడు. గాలి, ఆహార పదార్థాలన్నీ కూడా. వీటన్నిటిని, శ్రేష్టమైన వాటన్నిటిని అనుభవించి నీ తండ్రి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నిన్ను పుట్టించి, నిన్ను పంపించి, ఈ లోకానికి నిన్ను పంపించాడే, ఈ తరంలో నిన్ను పుట్టించాడే, నిన్ను పంపించాడే, నీకు ఆయుష్ ఇచ్చాడే, నీకు కావలసినవన్నీ సమస్తాన్ని నీ ప్రాణాల కింద పెట్టాడే నీ తండ్రి దేవుడు. ఆయన గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇప్పటికైనా ఆలోచించు. ఇప్పటికైనా మనసు మార్చుకో. ఇప్పటికైనా మనసు మార్చుకో. నీ భార్య కాపాడలేదు, నీ భర్త కాపాడలేడు, నీ తల్లిదండ్రులు కాపాడలేరు, నువ్వు చదువుకున్న నీ చదువులు కాపాడలేదయ్యా, ఈ డాక్టర్లు కాపాడలేరు నీ ఆత్మని. చావు తర్వాత నిన్ను బ్రతికించేదే ఈ మహాజ్ఞానం. దీనిని దేవారాత్రులు చదవమన్నాడు. అందుకే దేవుడు దేవరాత్రులు చదువుకోరా, నీ ఆత్మగా నువ్వు ఎలా కాపాడుకోవాలో అన్ని సూత్రాలు నేను రాయించాను అంటున్నాడు అండి దేవుడు. 1500 కోట్ల సంవత్సరాలుగా ఆరకుండా మండుతున్నాడు సూర్యుడు. అంటే భూమి మీద వెలిగివ్వటానికే ఇలా మండుతుంటే ఆయన గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు చచ్చావా? నీ ఆత్మ ఇంతకన్నా భయంకరమైన చావు లేదు. నీ ఆత్మకి ఇంతకన్నా భయంకరమైన అగ్నికి చేరిపోతుంది నీ ఆత్మ. నిన్నెవడు కాపాడలేడు. యుగ యుగాలు నువ్వు కాలుతూ ఉండటమే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. ఇది దేవుడు రాసిన ప్రేమ లేఖ. నువ్వు గుర్తించవా? 14వ అధ్యాయము 11వ వచనం నుంచి, కన్ను మూసి చచ్చి ఒకవేళ ఆత్మగా నువ్వు పోయావా, నీ ఆత్మకి ఎంత భయంకరమైన శిక్ష పంపిస్తాడో, నీ ఆత్మకి ఎంత భయంకరమైన శిక్ష విధిస్తాడో దేవుడు చెప్తున్నాడు. శాసనం రాయించిన శాసనంలోని మాటలు ఇవి. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచిను. ఆ క్రూర మృగమునకును గాని, అంటే డబ్బు, ఆ క్రూర మృగమునకు గాని అంటే డబ్బు, దాని ప్రతిమకు గాని ముద్ర నమస్కారం చేయు, దాని ప్రతిమకు నమస్కారం చేయువారు, నమస్కారము చేయువారును. నమస్కారం చేయటం అంటే ఏంటి? క్రూర మృగం అంటే డబ్బు, దానికి నమస్కారం చేయటం ఏంటి? తెల్లవారి మేలుకున్నావా, లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు దాని గురించే కదా ఆలోచిస్తుంటావు. ఎవరిని మాయ చేయాలి, ఎవరిని దోచుకోవాలి, ఎక్కడ దొంగతనం చేయాలి, ఎక్కడ మోసం చేయాలి, ఎక్కడ దోచుకోవాలి, ఎలా లాగేయాలి ఎదుటివాడిది, ఎలా నేను ఆస్తి కూడగొట్టుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఆస్తి కూడగొట్టుకోవాలి. తెల్లవారు లెగిస్తే ఇదే కదరా ఆలోచన అనేది. అవునా? అదే నమస్కారం. ఇలా నువ్వు ఆలోచించుకుంటూ పోతున్నావే సంపాదన అని,
అదే నువ్వు క్రూర మృగానికి చేసే నమస్కారం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా ప్రపంచంలో వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదా నీ ఆత్మకి? నువ్వు చస్తే పగలున్నంత వరకు పని చేస్తావు, అలిసిపోతావు, ఇంటికి వెళ్తావు, స్నానం చేస్తావు, అంత తింటావు, పడకకి చేరిపోతావు, నెమ్మదిలోకి వెళ్ళిపోతావు. రాత్రి అంతా నెమ్మదే కదండి, నిద్ర అంటే నెమ్మదే కదా. కానీ నువ్వు చనిపోయావా? ఆత్మ వచ్చిందా? బయటికి వెళ్ళిపోతుందా? ఈ ప్రపంచానికి కనిపించదు ఆత్మ. ఆ ఆత్మ గురించి ఆలోచించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన నుండి వచ్చింది ఆత్మ. ఇదే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఆ లోకానికి వెళ్ళాలి. విశ్వాసం. దేవుడి కోసం నువ్వు ఆలోచించవా? 60-70 సంవత్సరాలు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోండి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావా? అయితే కన్ను మూసావా, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, ఆరని మంటకు వెళ్ళిపోతుంది. ఏదో మంట కనపడతలేదండి, ఎక్కడుందో అంట. అదేరా విశ్వాసం, అదే నమ్మకం. ఎందరినో నిన్ను మోసగించే ఎందరినో నమ్మావుగా నీవు. నిన్ను మోసగించే ఎందరినో నమ్మావుగా. చివరికి మట్టిలోకి వెళ్ళిపోయి నీ మట్టి దేహాన్ని కూడా నువ్వు నమ్మావుగా. అద్దం ముందుకెళ్ళి మురిసిపోతూ చూసుకున్నావు. ఈ మడి దేహం కోసమే కదా ఎన్నో చదువులు చదివావు. ఈ మడి దేహం కోసం కదా ఎన్నో సంపదలు, ఎన్నో ఉద్యోగాలు. దీన్ని నమ్ముకున్నావు, దీన్ని నమ్ముకునే కదా. కానీ చివరికి దీన్ని నమ్మిన ఇది నీతో ఉంటుందా? చావు పేరట మరణం పేరట నిన్ను దూరం చేసేస్తుంది, నిన్ను తోసివేస్తుంది. నిన్ను వాడుకున్నంతకాలం నిన్ను వాడుకున్నానులే, ఇక పో, నరకానికి పో. ఏది ఈ మడిదేహం అంటుందండి. రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. అదే లోకాసువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ధనవంతుడు ఒకడుండెను, ప్రతి దినము సుఖపడుచుండెను. వాడు ప్రతి దినము సుఖపడ్డాడు. ప్రతి దినము సుఖపడిన వాళ్ళు ఏమైపోతారు? చస్తే నరకానికి పోయారు. వెళ్ళిపోయి ఆ మంటలోకి వెళ్ళిపోయి, తండ్రి అయిన అబ్రహామా, నేను కాలిపోతున్నాను, మంట ఆరటం లేదు, అంత నీటి చుక్క ప్రవేశపెట్టవా అంటే ఆయన అన్నాడు. లాజరు ఆయన నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు, పరదేశికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు ఆయన. అతడు నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఏటి యాతన? ఏటి నరకంలో నువ్వు కావటమే యాతన. ఎందుకు చచ్చిపోతున్నారు అనుకుంటున్నావు? ఈరోజు సమాజంలో మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అనుకున్నావు? అప్పులు తీరలేక, ఇంట్లో కష్టపడలేక, అప్పులు చేసిన అప్పులు తీర్చలేక, పండిన పంట చేతికి రాక, మందు తాగి ఈ బాధ భరించలేక, ఇదే కదా నరక వేదనకే కదా గురైపోయి చచ్చిపోతున్నావు. అందుకే కదా నువ్వు చచ్చిపోతున్నావు. దేని చచ్చిపోతున్నావు? ఈ బాధ తినేస్తుంది నిన్ను. ఈ బాధ పోగొట్టుకోవాలని, ఈ వేదనను తొలగించుకోవాలని ఏదో తాగేసావు, ఏదో చచ్చిపోయావు. అసలు భయంకరమైన మంటలోకి వెళ్ళిపోయావు, అసలు భయంకరమైన వేదనలోకి వెళ్ళిపోయావు. మోసపోకండి, మనస్సు మార్చుకోండి, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నీ భార్య మోసం, నీ భర్త మోసం, నీ పిల్లల మోసం, నీ దగ్గర ఏదైనా ఉంటే నీ చుట్టూ తిరుగుతారు. నీ దగ్గర ఏమీ లేదనుకోండి, నువ్వేమి ఇవ్వనన్నావు అనుకోండి, నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు. నువ్వు సంపాదించింది కావాలి వాళ్ళకి, నువ్వు అవసరం లేదు ఒకరోజు. తెలుసా నీకు? ఆలోచించు. నిన్ను కాపాడేవాడు నీ కన్న తండ్రి దేవుడు మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ మాట వల్ల కలిగిన ప్రకృతిలో మనస్సు పెట్టి బ్రతుకుతున్నాడు మనిషి. తమ మనస్సులో నీకు చోటు ఇవ్వకుండా, తమను కాపాడలేని ఎందరికో చోటిచ్చి మోసపోయి కన్ను మూసి నరకానికి జారిపోతున్నాడు తండ్రి. అలా నిత్యాగ్ని నుండి కాపాడే మా ఈ ప్రయత్నంలో మాకు తోడుగా ఉండండి. మా నోట నీ మాట ఉంచి
మనిషి హృదయాలను వెలిగించగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి.
తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు?